స్టార్ట్ చేద్దాం పేపర్. IBPS PO పేపర్ నెంబర్ 4 క్వాంట్ సెక్షన్. ఫస్ట్ మనం ప్రిలిమ్స్ రాసేటప్పుడు ఏదైనా ఏం చేస్తామంటే అప్రాక్సిమేషన్స్ కానీ నెక్స్ట్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ నెంబర్ సిరీస్ కానీ అవి ఫస్ట్ చేశాక ఎప్పుడు డిఎల్ చేద్దాం. డిఎల్ ఎప్పుడు ఫస్ట్ పట్టుకోకండి అమ్మా. IBPS POలో కానీ ఈ దీంట్లో కూడా ఫస్ట్ ఈ సింగిల్ అటెంప్ట్స్ చేసుకుని వెళ్ళాలి ఎప్పుడైనా POస్కి. ఫస్ట్ 1 to 5 క్వశ్చన్స్ డి ఇచ్చడమ్మా. 6th క్వశ్చన్ నెంబర్ సిరీస్ ఇచ్చాడమ్మా. రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చాడు. చేయండి అమ్మా. ఫస్ట్ది ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. చిన్న చెప్పి చూడనిస్తారా? అమ్మా ఫస్ట్ క్వశ్చన్ చేయండి అమ్మా. నెంబర్ సిరీస్ లో అమ్మా 6th అమ్మా. 6 పాయింట్ అని పెట్టుకోకండి. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ సిరీస్ లో 6th 4కి 5.1కి డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? దీనికి డిఫరెన్స్ 1.1. నెక్స్ట్ 5.1కి 7.3కి డిఫరెన్స్ 2.2. 7.3కి 10.6కి 3.3. 10.6కి 15కి 4.4 రావాలి. 4.4 వచ్చిందమ్మా. చూడండి అమ్మా, మనకి సిరీస్ చూస్తే 1.1, 2.2, 3.3, 4.4, నెక్స్ట్ 5.5 రావాలి కదమ్మా. 15కి 5.5 కలిపితే ఎంతమ్మా? 20.5 కదా. కానీ మనకి ఎంత వచ్చింది? 20 వచ్చింది. రాంగ్ నెంబర్ ఏంటమ్మా? దీంట్లో ఆప్షన్ డిఏ కదా. ఆప్షన్ డి 20. నెక్స్ట్ క్వశ్చన్ చేయండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఆన్సర్ చెప్పండి. చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఎప్పుడు కూడా ఇలాగా నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తే ఏదర్ ప్లస్ చేయాలి లేకపోతే ఇంటూ చేయాలి. ఫస్ట్ ప్లస్ చేస్తే చాలా వేరియేషన్స్ వస్తాయి. ఇంటూ చూద్దాం. ఇంటూ 2 - 1 సరిపోతుంది కదమ్మా. ఇంటూ 2 - 1, ఇంటూ 3 - 1, ఇంటూ 2 - 1, 2 2 is 4, -1 3, ఇంటూ 3 - 1, 3 3 is 9, -1 8, ఇంటూ 4 - 1, 8 4 is 32, -1 అంటే 31, ఇంటూ 5 - 1, 31 5 155, -1 అంటే ఎంతమ్మా? 154, ఇంటూ 6 - 1. చూడండి అమ్మా, ఇక్కడ మనం మొత్తం మల్టిప్లై చేయకుండా యూనిట్ డిజిట్ ద్వారా కూడా చూద్దాం. 4 × 6 ఎంతమ్మా? యూనిట్ డిజిట్ 4 వస్తుంది కదా. -1 చేస్తే ఎంత రావాలి? 3 రావాలి కదా. కానీ మనకి యూనిట్ డిజిట్ 4 ఉంది కదా. ఆబ్వియస్లీ అదే కదా రాంగ్ నెంబర్ సిరీస్. ఆప్షన్ ఏ ఇస్ రాంగ్ నెంబర్ సిరీస్. నెక్స్ట్ చేయనమ్మా. చేద్దామమ్మా. ఫస్ట్ దీనికి డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 154 లో నుంచి 118 తీస్తే ఇక్కడ ఎంత? 36 కదా. ప్లస్ 36 ఇక్కడ ఎంతమ్మా డిఫరెన్స్? 243లో 118 తీయండి. 243లో 118 మైనస్ చేస్తే 13లో అయితే 13లో 8 తీస్తే 5, 3లో 1 తీస్తే 2, 125. ఇక్కడ ఎంత? -125. దీనికి డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? అంటే ఇది 6 స్క్వేర్ అవుతుంది కదా, ఇది 5 క్యూబ్ అవుతుంది కదా. నెక్స్ట్ 227కి 243కి డిఫరెన్స్. 243కి 227కి
13 ప్లస్ 3 16 కదమ్మా, ప్లస్ 16 కదమ్మా, అంటే 4 స్క్వేర్ కదా. ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది, 27 ఉందమ్మా, -27 అంటే 3 క్యూబ్ కదమ్మా. చూడండి అమ్మా, మనకి ఆడ్ నెంబర్స్ అయితే క్యూబ్ చేస్తుండు, మైనస్ చేస్తుండు. ఆడ్ నెంబర్స్ కి క్యూబ్ చేస్తుండు అండ్ మైనస్ చేస్తుండు. ఈవెన్ నెంబర్స్ కి స్క్వేర్ ప్లస్. అంటే దీన్ని బట్టి ఇక్కడ ఏం చేయాలమ్మా, 2 స్క్వేర్ 4 కదమ్మా, 4 2 స్క్వేర్. ఈవెన్ నెంబర్కి ఏం చేయాలి, +4 చేయాలి. +4 అవ్వట్లేదు కదా, ఆబ్వియస్లీ 252 రాంగ్ నెంబర్ చేయాలి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చేయండి అమ్మా ఒకసారి. చూద్దామమ్మా, దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది, +15. దీనికి -9. దీనికి 147కి 162కి డిఫరెన్స్ ఎంత, +15. 162కి 153కి డిఫరెన్స్ ఎంత, 2 + 7 -9. అంటే ఇక్కడ చూడండి అమ్మా, +15 ఒకసారి, -9 ఒకసారి, +15 ఒకసారి, -9 ఒకసారి, అలాగా కాన్సిక్యూటివ్ గా ఒకటి ప్లస్ చేస్తాను, ఒకటి మైనస్ చేస్తాను. +15 ఒకసారి, -9, +15 -9 అలాగనమాట. ఇప్పుడు ఏమవ్వాలి, +15 అవ్వాలి కదమ్మా. 153 + 15 ఎంతమ్మా, 168. కాకపోతే ఏమొచ్చిందమ్మా, 165. రాంగ్ నెంబర్ ఏదమ్మా, 165, ఆప్షన్ డి. ఈ నెంబర్ సిరీస్ రాంగ్ నెంబర్ సిరీస్ చెప్పండి అమ్మ దీంట్లో. చూద్దాం అమ్మా, రాంగ్ నెంబర్ సిరీస్. 69కి 135కి డిఫరెన్స్ ఎంతమ్మా, ఇక్కడ 31 34 65 కదా, 65 అనే 65. ఓకే. నెక్స్ట్ 36కి 69కి డిఫరెన్స్ ఎంత, 33 కదా. నెక్స్ట్ 19కి 36 డిఫరెన్స్ ఎంతమ్మా, 17. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 9 4 3. 100 డిఫరెన్స్ చూద్దామమ్మా ఒకసారి, ఎంత అవుతుంది డిఫరెన్స్, 32 డిఫరెన్స్. ఇక్కడ ఎంత అవుతుంది, 16 డిఫరెన్స్. 17కి 33కి 9కి 17కి డిఫరెన్స్ ఎంతమ్మా, 8. అమ్మ ఇక్కడ మల్టిపుల్ డబల్ చేసుకుని వెళ్తానమ్మా, ఇక్కడ డిఫరెన్స్ ఎంత రావాలి, 4 రావాలి. 9లో 4 తీస్తే ఇక్కడ 5 రావాలి. 5 రావాలి కాబట్టి 5 రాలేదు కదా అక్కడ. ఆబ్వియస్లీ 6 ఇస్ ద రాంగ్ నెంబర్, తెలుసు, ఆప్షన్ సి. నెక్స్ట్ రాంగ్ నెంబర్ సిరీస్ అమ్మ, చేయండి అమ్మ. చూడండి అమ్మ, ఈజీగా మనకి ఇది ఒకటే కదా, ఆడ్ 1 అవుట్ కనిపిస్తుంది. అన్ని కూడా సీక్వెల్ వెళ్తున్నట్టుగా, ×4 ×8 ×16 ×32 ×8 ×16 ఇంటూ ఒక్క నిమిషం అమ్మా, ×4 ×8 ×16 ×32 కదమ్మా. 1 4s 4 కదమ్మా, 32 8s 4 8s 32 32 16s 512. ఇక్కడ ఏంటి రావాలమ్మా, ×2 రావాలి. ×2 ఇక్కడ రావట్లేదు కదా, ఆబ్వియస్లీ ఇక్కడ ×1 రావాలి కదా, అంటే 2 ప్లేస్లో మనకి 0.5 కావాలి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సింగిలేటెంట్స్ ఎప్పుడు లాస్ట్ చేసుకుందాం అమ్మా. సింగిలేటెంట్స్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, చేద్దామమ్మా. ఫస్ట్ 2 9 18 కదమ్మా, 18 అంటే 6 3s కదా, -6 -3 ÷ 2 చేయండి అమ్మా. ఎంతమ్మా, -3 1
-1.5 ఒకటి ఎక్స్ రూట్స్ వాల్యూ. ఇప్పుడు y చూద్దాం. 15 4 60 కదమ్మా. 15 4 60 కదా. 16 ఎలా రాసుకోవచ్చమ్మా? 5 3 4 into 2 10 6 60 కదమ్మా. డివైడెడ్ బై 10 ఒకటి 6 ఒకటి డివైడెడ్ బై ఎంతమ్మా? 15 కదమ్మా. అంటే ఇది ఎంత వస్తుందమ్మా? 2/3 వస్తుంది. ఇది 2/5 వస్తుంది. 2/3 2/5 మైనస్ మనం కంపేర్ చేస్తే రూట్స్ వాల్యూస్ y పెద్దగా ఉంది చూడమ్మా. 1.2 కన్నా y పెద్దగా ఉంది కదా. ఆబ్వియస్లీ మనకి ఏం చెప్పొచ్చు? y గ్రేటర్ దాన్ x. అంతేనమ్మా. y గ్రేటర్ దాన్ x. x లెస్ దాన్ y. నెక్స్ట్ అమ్మా √256 అంటే ఏంటమ్మా? 2x³ 16 కదమ్మా. 2 8s కదా. x³ = 8 అంటే x వాల్యూ ఎంతమ్మా? 2 కదా. క్యూబ్లు ఉండేటప్పుడు ప్లస్ ఆర్ మైనస్ రాయకూడదమ్మా. స్క్వేర్లు ఉండేటప్పుడు ప్లస్ ఆర్ మైనస్ రాయొచ్చు. ఇది చూద్దాం. 20 కదమ్మా. 2 10s 20 5 4 డివైడెడ్ బై 2 కదమ్మా. 2 ఒకటి 2.5 ఒకటి y వాల్యూస్ ఇవి. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటమ్మా? 2 సమానంగా ఉంది కానీ y పెద్దగా ఉంది. x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు y. నెక్స్ట్ క్వశ్చన్ 6 into 4 6 4 24 24 రూట్స్ ఏంటమ్మా? 8 3 కదా. x = 8 3 +8 +3. ఇప్పుడు y చూద్దాం. 3 2s 6 3 2 సరిపోతుంది కదా 5 అంటే. కాకపోతే కోఎఫిషియంట్స్ ఈక్వల్ చేయడానికి ఇంటూ ఈక్వేషన్ ఇంటూ 2 చేస్తే సరిపోతుంది కదా. 6 4 y కోఎఫిషియంట్స్ ఏంటమ్మా? 6 4 ప్లస్ కదమ్మా రెండును. ఇప్పుడు మనం చెప్పగలం ఏంటమ్మా? 8కి 3కి మధ్యలోనే 6 4 వెళ్ళిపోతుంది కదా 83కి. అందుకే రిలేషన్ చేయాలి. x = y ఆర్ నౌ రిలేషన్. నెక్స్ట్ది అంతేనమ్మా. నో రిలేషన్ కరెక్ట్ అమ్మా. మీరు రెస్పాండ్ అయితే కొద్దిగా బాగుంటుందమ్మా ఆన్లైన్ వాళ్ళు. 3 into 10 30 30కి రూట్స్ ఏంటమ్మా? 11 రావాలంటే 6 5 కదా. 6 5 మనం వచ్చిన రూట్స్ ఇంటూ 2 చేస్తే సరిపోతుంది కదా. అంటే 12 ఒకటి 10 ఒకటి ఎక్స్ మైనస్ కదమ్మా రెండు -12 -10. ఇప్పుడు y రూట్స్ 2 into 14 28. ఆప్షన్ ఏ చూద్దాం. 28 అంటే ఏంటమ్మా? 7 4 కదా. ఇంటూ 3 చేయాలి కదా రూట్స్ ని. 7 3s 21 4 3s 12 -12 కదమ్మా. ఇప్పుడు కంపేర్ చేయండి అమ్మా. 12 21 అంటే x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు y. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అమ్మా. నువ్వు చెప్పింది రైట్ అమ్మా. 12 2s 24 24 రూట్స్ ఏంటమ్మా? 11 రావాలంటే 8 3 కదా. x = 8 3 -8 -3. y రూట్స్ చూద్దాం. 12 1s 12 అంటే 7 రావాలంటే 4 3s కదమ్మా. 4 3 -4 -3. అమ్మా ఇక్కడ రిలేషన్ చెప్పండి అమ్మా. -3 సమానంగా ఉంది. -4 అనేది దీని మధ్యలోకి వెళ్తుంది కదా. అంటే మనం రిలేషన్ చెప్పలేం కదా. నో రిలేషన్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ది 21 21 into 10 10 రావాలంటే 21కి 7 into 3 కదా. = x -7 -3. ఇక్కడ చూడండి అమ్మా. ఇక్కడ ఎల్సిఎం చేసాం అనుకోండి 7 3 4 కదమ్మా. ఇదే కదా ఎల్సిఎం. 7 3s 21 రిమైనింగ్ 4th మల్టిపుల్ చేస్తే సరిపోతుంది కదా. 4th చేయండి అమ్మా. -28 -12 x రూట్స్ అవి. ఇప్పుడు y రూట్స్ చూద్దాం అమ్మా. 24 into 5 కదా. 8 3s
4 rows. 4 5 26 సరిపోతుంది కదమ్మా రూట్స్. 26 వస్తుంది. ఓకేనమ్మా. 26 కాకపోతే మనం రూట్స్ ఈక్వల్ చేసుకున్నాక ఇప్పుడు 3తో మల్టిప్లై చేద్దాం ఇవి వచ్చిన రూట్స్ ని. 3 6 జా 18, 3 20 జా 60, -60 -18. రూట్స్ ఏమో చెప్పగలమా ఏది పెద్దది ఏది చిన్నదని? చెప్పలేం కదా. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నో రిలేషన్. నెక్స్ట్ ది సింగులేట్ అంటమ్మా, అథమెటిక్ క్వశ్చన్స్. నెక్స్ట్ టేబుల్ ఉందమ్మా. ఇప్పుడు వరకు మనం 10 క్వశ్చన్స్ చేసామమ్మా. ఇప్పుడు మనకు ఫస్ట్ పజిల్ చేద్దామా. ఫస్ట్ పజిల్ కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ డిఐ. ఇప్పుడు వరకు 6 + 5 11 క్వశ్చన్స్ అటెండ్ చేసామమ్మా. దీనికి మనకు టైము మ్యాక్సిమం 5 to 7 minutes అమ్మా. అంతకు మించి ఎక్కువ పట్టకూడదు కూడా. చూడండి అమ్మా డిఐ. Line chart given below shows number of laborers, men and women, working in 6 different years. Study the data carefully and answer the questions. ఒక్క నిమిషం ఆ డేటా ఇవ్వండి అమ్మా. మెన్ ఉమెన్. చేద్దాం మెన్ ఉమెన్ 2011 12 13 14 15 16. 2011 2012 2013 2014. ఒక్క నిమిషం బాగా వేసుకున్నాం కొద్ది పైకి. 11 12 13 14 15 16. 6 డిఫరెంట్ ఇయర్స్ కదా, సరిపోయింది కదా. ఇప్పుడు ఏంటమ్మా కిందని టోటల్ మెన్ ఉమెన్. ఇక్కడ మెన్ ప్లస్ ఉమెన్ టోటల్ కాబట్టి. ఓకేనమ్మా. టోటల్ చూద్దాం. మెన్ ఏమో బ్లూ కలర్, ఉమెన్ ఏమో రెడ్ కలర్. మెన్ చూద్దాం ఫస్ట్. డిఫరెన్స్ ఎంతమ్మా మధ్యలో 100 అన్నాడు. 20 40 60 80. 20 40 60 80 100 సరిపోతుంది కదా. 80 120 80 120. నెక్స్ట్ 220 240 240. ఇది ఏంటవుతుందమ్మా 2014 120 140 160. ఇదేమో 300. 240 160 300. 240 160 300. రిమైనింగ్ ఏదటమ్మా 320 340 360. 360 టోటల్ చేయండి అమ్మా. 80 + 120 200. 200 + 300 500. 500 ఇది 400. 900. 900 + 300 1200. 1260. నెక్స్ట్ ఇప్పుడు ఉమెన్స్ డేటా. ఉమెన్స్ 10 + 1 = 1. 1 + 1 = 2. 2 + 1 = 3. 3 + 1 = 5. 5 + 1 = 7. 7 + 1 = 9. 9 + 1 = 12. 12 + 1 = 16. 16 + 1 = 24.
ఓకేనమ్మా. 260, 180, 120, 240, 360, 300 సరిపోయిందమ్మా. ఎంతమ్మా ఇది? 260, 280, 180, సారీ, 180, 120, 240, 360, 300, 300, 360, 240, 300, 360, 240, 120, 180, 260, 120, 180, 260 అంతే కదమ్మా. టూ సిక్స్టీ, 180, 120, 240, 360, 300. ఓకేనమ్మా. ఇప్పుడు టోటల్ చేద్దాం ఉమెన్స్ది. ఇక్కడ వరకు ఎంత? 600, 900, 900, 300, 1200, 1200 ప్లస్ 260, 1460. ఇప్పుడు ఇటు పక్క మెన్ ప్లస్ ఉమెన్ కూడా టోటల్ వేసుకుందామా, ఎందుకని మంచిది యూజ్ అవుతుంది. 660, ఇది 660, 400, నెక్స్ట్ 120, 240, 360, 180, 120, 300, 260 ప్లస్ 80, 340. ఎంతమ్మా టోటల్? 0, 2, 1, 7, 2720 అంతే వచ్చిందమ్మా మీకు ఆన్లైన్ వాళ్ళు కూడా. టోటల్ మెన్ ప్లస్ ఉమెన్ ఓకేనమ్మా. దీని మీద క్వశ్చన్స్ చూడండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ చేయండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్, టోటల్ నెంబర్ ఆఫ్ మెన్ working in 2012 and 13 together is what percentage of the total number of laborers men plus women working in 2014? అంతేనమ్మా. 90% సరిపోయిందమ్మా. చూద్దామమ్మా. మన 2012, 13 మెన్స్ 12, 13 ఎంతమ్మా? 120 ప్లస్ 240 ఎంత? 360 కదా. ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద మెన్ ప్లస్ ఉమెన్ వర్కింగ్ ఇన్ 2014? మెన్ ప్లస్ ఉమెన్ వర్కింగ్ ఇన్ 2014 ఎంతమ్మా? 400. 0000 క్యాన్సిల్ అయిపోయింది. 490, 360 కదమ్మా. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చేయండి అమ్మా. చూడండి అమ్మా, చదువు. యావరేజ్ నెంబర్ ఆఫ్ ఉమెన్స్ వర్కింగ్ ఇన్ 2014, 15, 16 టుగెదర్ ఎంతమ్మా? ఉమెన్స్ 2014, 15, 16 లో ఉమెన్స్ 240 ప్లస్ 360 ప్లస్ 300 యావరేజ్ చేయాలి కదమ్మా. అంటే బై 3 కదా. అంటే చూడండి అమ్మా, ఇక్కడ 400, 200, 600 ప్లస్ 900, 300, 900, 900 బై 3 అంటే 300 కదమ్మా. ఇదేంటిది? ఉమెన్స్. అమ్మ 90 ఒకసారి చెక్ చేయమ్మా. 90 కాదు ఆన్సర్, 100 వస్తుంది. టుగెదర్ ఈజ్ హౌ మచ్ మోర్ ఆర్ లెస్ దెన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ మెన్స్ వర్కింగ్ ఇన్ 2011, 14, 16? 2011, 14, 16 ఎంతమ్మా మంత్స్? 2011 80 కదమ్మా స్టార్టింగ్. 80 ప్లస్ 160 ప్లస్ 360 అంతే కదమ్మా. 14 అంతే కదమ్మా. 14
160 360 సరిపోయింది కదమ్మా. బై 3 కదమ్మా యావరేజ్ అంటే. ఇది మెన్ కదా. ఎంతమ్మా టోటల్ 80 ప్లస్ 160 240 ప్లస్ అది రైట్ అమ్మా. 100 రైట్ ఆన్సర్. 600 కదమ్మా. 600/3 అంటే 200 కదా. ఎంతమ్మా మోర్ ఉమెన్స్ మెన్స్ కన్నా 300 మైనస్ 100 కదా. 300 మైనస్ 200 ఈజ్ ఈక్వల్స్ టు 100. 100 అమ్మా ఆన్సర్. ఆప్షన్ ఏ ఆన్సర్ రైట్ ఆన్సర్. చూసుకో అమ్మా ఎక్కడ కన్ఫ్యూజన్ అవుతున్నావు. ఇలాంటి వీటి దగ్గర మార్క్స్ పోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ చేయండి అమ్మా. అంతేనమ్మా రైట్ ఆన్సర్. చేద్దామమ్మా ఇప్పుడు. అమ్మా అనిత నువ్వేం చేయడం లేదా? చెయ్యమ్మా, కొద్దిగా ఆన్సర్స్ పెడుతుండమ్మా. మీరు రెస్పాండ్ అవుతుంటే అవుతుంది. చూడండి నెంబర్ ఆఫ్ మెన్స్ వర్కింగ్ ఇన్ 2017 మనకు 17 తెలియదు కదమ్మా. ఈజ్ 15% మోర్ దెన్ దట్ ఆఫ్ 2015 తెలుసు కదమ్మా. 2015లో ఎంతమంది? 300 కదా. ఇది మెన్, ఇది ఉమెన్. 300 కదమ్మా. 15% మోర్ అంటే 10%. 5% అంటే 30లో హాఫ్ ఎంత? 15 కదా. 45 కదా. యాడ్ 345 కదమ్మా మెన్. నెక్స్ట్ వైల్ ద నెంబర్ ఆఫ్ ఉమెన్స్ వర్కింగ్ ఇన్ 2017 40 లెస్ దెన్ దట్ ఆఫ్ 2014. 2014లో ఉమెన్స్ ఎంతమంది అమ్మా? 240. 240లో 40% లెస్ అంటే 60% కదమ్మా రిమైనింగ్. 24 6 ఎంతమ్మా? 144. 24 6 144. అయితే వాడు ఏమడిగాడు? ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ లేబర్స్ మెన్ ప్లస్ ఉమెన్ ఇన్ 2017. 345కి 144 యాడ్ చేయండి అమ్మా. 9 8 489. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చేయండి అమ్మా. చేద్దాం ఇప్పుడు. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ లేబర్స్ వర్కింగ్ ఇన్ 2012 and 13. 1:2 అంతేనమ్మా. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ లేబర్స్ వర్కింగ్ ఇన్ 2012 and 13లో టోటల్ నెంబర్ ఆఫ్ లేబర్స్ ఎంతమంది అమ్మా? 12 and 13లో 300 ప్లస్ 360 అంటే ఎంతమ్మా? 660 కదా. ఈస్టు అండ్ ద టుగెదర్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ లేబర్స్ వర్కింగ్ ఇన్ 2015 and 16 టుగెదర్. 15 16 యాడ్ చేయండి అమ్మా. టోటల్ 15 16 మనకు ఒకటే వచ్చింది కదమ్మా. 660 అంటే ఎంతమ్మా? 660 ప్లస్ 660 కదా. 02 1320 కదమ్మా. అంటే ఆబ్వియస్లీ 1:2 కదమ్మా. ఒక 660 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1 ఉంటుంది, అక్కడ 2 ఉంటుంది.
1:2. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చేయమ్మా. అంతేనమ్మా, రైట్ అమ్మా. 200 చేద్దాం. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ మెన్స్ ప్లస్ మెన్ వర్కింగ్ ఇన్ ఆల్ ద 6 years. ఆల్ ద 6 years ఫస్ట్ మనం టోటల్ చేసుకున్నాం కదా, ఎంత ఆల్ ద 6 years? ఆల్ ద 6 years ఎంతమ్మా? 1260. ఆల్ ద 6 years మెన్స్ ఎంతమ్మా? 1260. అంతేనమ్మా, 1260. హౌ మచ్ మోర్ ఆర్ లెస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఉమెన్స్ వర్కింగ్ ఇన్ ఆల్ ద 6 years? ఉమెన్స్ ఎంతమ్మా? 1460. డిఫరెన్స్ అడిగాడమ్మా రెండింటికి. మోర్ ఆర్ లెస్ అన్నాడు. లెస్ కదమ్మా మెన్స్ అనేవారు. ఎంత లెస్? 200 కదా లెస్. ఆప్షన్ ఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇప్పుడు వరకు మనం 11 + 5 16 క్వశ్చన్స్ చేసామమ్మా. సింగిలెట్ అండ్ క్రాస్ చేద్దామమ్మా. ఈ మధ్యలో కేసులెట్ ఒకటి ఉంటుంది, కేసులెట్ చేసేద్దామమ్మా. కేసులెట్ మీరు చేస్తారమ్మా. కేసులెట్ అమ్మ మైక్ పెట్టి మాట్లాడండి అమ్మ, పర్లేదు. కేసులెట్ చెప్తూ చూడండి. There are 450 coupons which can be used in pedicure and hair cutting. Ratio between males to females who use their coupons in hair cutting 11:13:7. అమ్మ మనకి ఇక్కడ 2 ఇచ్చాడు. హెయిర్ కటింగ్ ఒకటి, పెడిక్యూర్ ఒకటి. దాంట్లో ఏమన్నాడు? మేల్స్ ఫీమేల్స్ ఉంటారు అన్నాడు, అంతే కదా. మేల్స్ అండ్ ఫీమేల్స్ అని ఇచ్చాడుగా. మేల్స్ ఫీమేల్స్. అమ్మ మనం ఎప్పుడు డిఎల్ చేసినా కేసులెట్ చేసినా టోటల్ మాత్రం మిస్ అవ్వకండి అమ్మా. ఇందాక మనం టోటల్ చేసుకున్నాం కాబట్టి ప్రతి క్వశ్చన్లో వచ్చింది అది చేసాం, ఈజీ అయిపోద్ది మనకి టోటల్. అదే తర్వాత చెయ్యాలనుకో క్వశ్చన్ మధ్యలో టోటల్ చేసుకోవాల్సి వస్తుంది. అదే ఫస్టే మనం చేసుకున్నాం అనుకోండి ఏముండదు, ఈజీ అయిపోతుంది. టోటల్ ఎంతమ్మా? 2 కలిపి 450 కదమ్మా. అయితే ఏమి ఇచ్చాడు? ఫస్ట్ మేల్ టు ఫీమేల్. ఒక్క నిమిషం. మేల్ టు ఫీమేల్ దేనికి రేషియో ఇచ్చాడు? ద రేషియో బిట్వీన్ మేల్ టు ఫీమేల్ హూ యూజ్ కూపన్స్ హెయిర్ కటింగ్ 13:7 అన్నాడు. మేల్ టు ఫీమేల్ హెయిర్ కటింగ్ కదమ్మా. 13:7. ఓకేనా? 13x 7x. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ మేల్స్ హూ యూజ్ దేర్ కూపన్స్ in pedicure is 72 more than that of females who use their coupons hair cutting. Hair cutting kanda males ata. The number of males pedicure la males 72 more annarata. Females hair cutting anta 7x ki 72 యాడ్ చేస్తే సరిపోతుంది కదమ్మా మేల్స్ లో ఉన్న పెడిక్యూర్. ఇప్పుడు మనకు ఫిమేల్స్ పెడిక్యూర్ ఎంత ఉందో తెలీదు. టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ హూ యూజ్ దేర్ కూపన్స్ ఇన్ ద పెడిక్యూర్ అండ్ హెయిర్ కటింగ్ టుగెదర్. Males is 174 more than that of total females who use their pedicure and hair cutting together. అమ్మ ఈలో ఎంత ఉన్నారంటే వీళ్ళ కన్నా
174 ఎక్కువ ఉన్నారంట. అమ్మ మీకు ఇది తెలుసు కదా, మేల్ ఫీమేల్ చేయడానికి మేల్ ప్లస్ ఫీమేల్ ఎంతమ్మా టోటల్ 450, మేల్ మైనస్ ఫీమేల్ ఎంత వస్తుందమ్మా 174 కదా ఇచ్చాడు. మేల్ కావాలంటే రెండు యాడ్ చేసి బై 2 చేయాలి కదా, 624/2 317. టోటల్ మేల్స్ ఎంతమ్మా 317. ఫీమేల్స్ ఎంత అవుతారమ్మా మైనస్ చేయండి అమ్మా. 450లో 174 తీసేయండి అమ్మా. 6, 15లో 2 తీస్తే 8, 3లో 1 తీస్తే 2 బై 2 చేయండి అమ్మా. 143 సరిపోయారు కదా. డిఫరెన్స్ చూడండి అమ్మా 7 వస్తుంది మేల్ ప్లస్ ఫీమేల్. ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పవచ్చుగా, (13x + 7x) 20x, 20x + 72 వాల్యూ ఎంత, మేల్ టోటల్ వాల్యూ 317 కదా. 317లో 72 తీయండి అమ్మా. 20x = 5, 450. Total number of male use coefficients in pedicure and haircutting together is 174, more than the use their coefficients in pedicure and haircutting together. సరిపోయింది 174 డిఫరెన్స్. వన్ 143 అమ్మా సరిపోతుంది. అమ్మ ఇలా కాకుండా ఇంకో ప్రాసెస్ ఇది కూడా రావాలి. మనం ఎక్కడో రాంగ్ స్టెప్ వేసామమ్మా ఎక్కడో. ఒక్క నిమిషం ఇంకో ప్రాసెస్ చెప్తాను. అమ్మ రిమైనింగ్ ఎంత అవుతుంది, 17x, 13x + 7x + 7x 27x. 27x ప్లస్ ఎంతమ్మా 72 ప్లస్ ఇది ఎంతో తెలియదు కదా, అది y అనుకోండి. టోటల్ వాల్యూ ఎంతమ్మా 450 కదా. 450 అయినప్పుడు y వాల్యూ కావాలి. 450లో నుంచి -72 -27y తీస్తే వస్తుంది. 27x తీస్తే వస్తుంది కదా, ఎంత వస్తుంది. 450లో 72 తీయండి అమ్మా. 50 పోతే 400, 22 పోతే 470, 378 -27x. ఇదే కదమ్మా ఫిమేల్లో పెడిక్యూర్ ఎంతమ్మా 378 -27x. ఇప్పుడు చూద్దామమ్మా. ఇప్పుడు ఏమిచ్చాడు, ఈ రెండు యాడ్ చేయలేదు. 13x + 7x + 72 ఎంత అవుతుందమ్మా 20x + 72. దీంట్లో నుంచి ఇది తీయాలి కదమ్మా. ఫీమేల్స్ ఎంతమంది అమ్మా 7x + 378 -27x కదమ్మా. అంటే -20x + 378 కదమ్మా. ఇప్పుడు మేల్స్ లో ఫీమేల్స్ తీసేస్తే ఎంత అవుతుందమ్మా 40x కదా. 40x -370లో 72 తీసేయండి అమ్మా. 308 కదా. టోటల్ వాల్యూ ఎంతమ్మా 450 కదా. 480 కదమ్మా.
ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ ఇది అరేంజ్ చూడండి అమ్మా. ఇక్కడ డిఫరెన్స్ ఎంతమ్మా? 174 కదా డిఫరెన్స్. ఇదే కదమ్మా మేల్ టోటల్ ఫీమేల్ టోటల్ డిఫరెన్స్ 172. 40x ఈజ్ ఈక్వల్స్ టు -308 అటు వెళ్తే +308 అవుతుంది కదా. 306 అమ్మా +306 ఎంత అమ్మ అవుతుంది? 400. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఎక్స్ వాల్యూ 10 అవుతుంది. ఇప్పుడు ఒక్కో వాల్యూస్ వచ్చేది కదమ్మా మనకి. ఎక్స్ వాల్యూ 10 అయినప్పుడు ఎక్స్ వాల్యూ 10 అయితే ఇది 130, ఇది 70. 70 + 72 అమ్మా. ఒక్క నిమిషం, సారీ అమ్మా, చాలా మిస్టేక్స్ వస్తున్నాయి. ఇది చాలా తప్పు చేస్తాం. ఒక్క నిమిషం. ఇక్కడ 10 కాదమ్మా, 174 + 306 ఎంత అమ్మా టోటల్? 08 480 కదమ్మా. 480/8 అంటే 4x వాల్యూ ఎంత అవుతుందమ్మా? 12 అవుతుందమ్మా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 అవుతుందమ్మా. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 అయినప్పుడు ఇప్పుడు ఆన్సర్ వస్తుంది కదా. 13 12s 156, 7 12s 7 10s 70, 7 2s 14, 84. 84 + 72 156, 662 1312. ఇక్కడ ఎంతమ్మా? ఇదంతా టోటల్ 80. 160 + 80 240. 240 అంటే ఇది 210 కదా. 210కి 156 తీసేయండి అమ్మా. 54 కదా. సార్ ఎక్స్ వస్తుంది సార్. ఏటమ్మా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 వస్తుంది సార్. అదేనమ్మా, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 12 వస్తుందమ్మా. 54 అమ్మా. 8 8 + 5 30 138. ఇదమ్మా కేసులెట్. ఓకేనమ్మా. దీని మీద క్వశ్చన్స్ చేద్దామమ్మా. కేసులెట్ అర్థమైంది కదమ్మా? సార్ ఓకే అమ్మా. అమ్మ మీరు ఎగ్జామ్స్ లో అంటే కేసులెట్స్ ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నాం సార్, బట్ ఎక్కువ టైం టేకిన్ అవుతుంది సార్. మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారమ్మా మీరు? ఎస్ సార్. మరి క్లాసెస్కి ఏమో అటెండ్ అవ్వట్లేదు. వచ్చేసా పర్లేదా మెయిన్స్? అలా ఏం లేదు సార్, నాకు మ్యారీడ్ సార్, అవ్వదు సార్. రికార్డ్ చూసుకుంటున్నాను, రికార్డెడ్వి. ఓకే ఓకేనమ్మా. ఇంట్లో చూసుకోవాలి సార్, అందుకని. ఓకేనమ్మా. ఫస్ట్ క్వశ్చన్ చేయండి. మేల్స్ హూ యూజ్ దేర్ కోపెన్స్ ఇన్ పెడిక్యూర్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద మేల్స్ హూ యూజింగ్ దేర్ కోపెన్స్ హెయిర్ కటింగ్? మేల్స్ రెండిట్లు ఈక్వల్ గా ఉన్నారు కదమ్మా. 156 కదమ్మా. 100% కదా అక్కడ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ యూజ్ దేర్ కోపెన్స్ ఇన్ పెడిక్యూర్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ యూజ్ దేర్ కోపెన్స్ ఇన్ హెయిర్ కటింగ్. హెయిర్ కటింగ్ కి పెడిక్యూర్ కి రేషియో అడిగాడు. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కి ఎంతమ్మా? హెయిర్ కటింగ్ కి పెడిక్యూర్ 210:240 కదా. 210:240 కదమ్మా. 0 0 7:8 కదమ్మా. ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, అంతేనమ్మా రైట్ ఆన్సర్ 7:8. నెక్స్ట్ క్వశ్చన్, ఫీమేల్స్ హూ యూజ్ దేర్ కోపెన్స్ in hair cutting is how much more than the females who use their copeens in pedicure? హెయిర్ కటింగ్ ఫీమేల్స్ ఎంతమంది అమ్మా? ఓకే చూద్దాం.
Females use hair cutting. How much more are females use the pedicure? రెండింటికి డిఫరెన్స్ కదమ్మా ఫీమేల్స్ ఎంతమ్మా డిఫరెన్స్ 30 కదా 84-54 డిఫరెన్స్ 30 ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ మేల్స్ హూ యూజ్ దేర్ కోపెన్స్ ఇన్ హెయిర్ కటింగ్ 25% belongs to city A. Then find the number of males who use their copeens in hair cutting which does not belong to A. టోటల్ మేల్స్ ఎంతమంది ఉన్నారమ్మా హెయిర్ కటింగ్ లో 156 కదా 156 లో 25% బిలాంగ్స్ టు సిటీ ఏ అన్నాడు దీంట్లో 25% అంటే 1/4 కదమ్మా రిమైనింగ్ అంటే 3/4 కదా 4 3s 12 4 9s 39 3s 3 9 7 27 117 రైట్ అమ్మా ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చేయమ్మా ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చేసి ఆన్సర్ చెప్పండి ఏమో ఆన్సర్ వచ్చిందా అంతేనమ్మా 349 రైట్ ఆన్సర్ చూద్దాం అమ్మా క్వశ్చన్ రేషియో బిట్వీన్ ద మేల్స్ హూ యూజ్ దేర్ కోపెన్స్ ఇన్ పెడిక్యూర్ అండ్ స్పా పెడిక్యూర్ కి స్పా కి మేల్స్ కి రేష్ ఇచ్చాడు ఏంటి ఇచ్చాడు 4:5 మేల్స్ పెడిక్యూర్ ఎంతమ్మా 156 4 క్వార్టర్ వాల్యూ 156 కదమ్మా 39 5 ఎంతమ్మా 195 కదా నెక్స్ట్ రేషియో బిట్వీన్ ఫీమేల్స్ యూజ్ దేర్ కోపెన్స్ హెయిర్ కటింగ్ టు ద స్పా 6:11 ఫీమేల్ కి హెయిర్ కటింగ్ కి స్పా కి రేష్ ఇచ్చాడు హెయిర్ కటింగ్ కి స్పా కి రేష్ ఎంతమ్మా హెయిర్ కటింగ్ టు స్పా 6:11 కదా ఫిమేల్స్ ఎంతమ్మా 54 84 ఫిమేల్స్ హెయిర్ కటింగ్ ఎంతమ్మా 84 6 పార్ట్స్ వాల్యూ 84 అంటే ఇంటూ 12 కదమ్మా ఇంటూ 12 చేయండి 6 ఇంటూ 14 కదమ్మా ఇంటూ 14 చేయండి 154 ఇక్కడ ఫీమేల్స్ ఎంతమ్మా స్పాలో 154 అయితే క్వశ్చన్ ఏం అడిగాడు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ హూ యూజ్ దర్ కోపెన్స్ ఇన్ స్పా 195 ప్లస్ 154 9 4 349 ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ అర్థమయ్యావు ఇప్పటి వరకు అమ్మ టైం తక్కువ ఉంది కాబట్టి ఏదో సింగిల్స్ చేద్దాం అమ్మ అందరికి మన డిఏ చెప్పుకున్న టైం చాలదు సింగిల్స్ ఒక 2-3 కవర్ చేద్దాం ఈ సింగిల్ చేయండి అమ్మా ఆన్సర్ ఎంత వచ్చింది చెప్పండి అమ్మా సింగిల్ టైం అండ్ వర్క్
అమ్మ వచ్చిందమ్మా. అమ్మ స్వాతి ఆన్సర్ వచ్చిందా? లేదు సార్ ఇంకా చేస్తున్నాను. ఓకే అమ్మ చేయండి. చూడండి నేను చెప్తాను. ఏ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 20 days. ఏ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 20 days. 24 days రైట్ అమ్మ. అమ్మ చాలా టైం టేకన్ తీసుకున్నాం, కాకపోతే ఇంత టైం తీసుకోకూడదు. ఎస్ సార్. వైల్ బి ఈజ్ 25% మోర్ ఎఫిషియన్సీ దాన్ ఏ అన్నాడు. బికి ఏకి ఎఫిషియన్సీ రేషియో ఇచ్చాడు. 25% మోర్ అంటే 5:4 కదా ఎఫిషియన్సీ రేషియో. టైం రేషియో ఏమవుద్ది? ఇన్వర్స్ అవుద్దిగా, 4:5 అవుద్దిగా. 5 పార్ట్స్ వాల్యూ 20 అంటే 4 పార్ట్స్ వాల్యూ ఇంటూ 4 కదమ్మా. 16 days లో చేస్తారు కదా బి అనేవాళ్ళు. వెళ్ళండి, బి ఒకలైతే 16 days లో చేస్తారనమాట. అయితే క్వశ్చన్ ఏమి అడిగాడు? బి వర్క్డ్ ఫర్ 6 days అండ్ లెఫ్ట్ ద రిమైనింగ్ వర్కింగ్ కంప్లీటెడ్ బై సి ఇన్ 15 days. ఫైండ్ ద హౌ మెనీ డేస్ సి కెన్ ఎలన్ ద హోల్ వర్క్. ఎలన్ సి ఒకలో ఎన్ని రోజులు చేస్తాడు టోటల్ వర్క్ అడిగాడు. బి టోటల్ 16 days లో చేస్తాడు కదా, అలాగే ఎన్ని రోజులు చేస్తాడు? 6 days చేశాడు. రిమైనింగ్ సి చేశాడు కదా, సి టోటల్ వర్క్ ఎంతో తెలియదు కదా, అందుకే ఎక్స్ అనుకున్నాం. కానీ ఆడు ఎన్ని రోజులు చేశాడు రిమైనింగ్ వర్క్ ని? 15 days కదా. సి అనేవాడు ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. 15/x ఈజ్ ఈక్వల్స్ టు 1 - 16/6 అంటే ఎంతమ్మా? 16/10 కదా. 5/8 కదమ్మా. 5 1s 5 అంటే 15/x ఈజ్ ఈక్వల్స్ టు 5/8 కదమ్మా. 5 1s 5 3s. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందమ్మా? 8 3s 24 కదమ్మా. అంతేనా? సి ఎలోన్ కదా, సి మనం ఏంటనుకున్నాం? ఎలోన్ ఎక్స్ అనుకున్నాం కదా. ఎక్స్ వాల్యూ 24. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అమ్మో మీరు ఎప్పుడు కూడా ఎల్సిఎం మెథడ్ మీద ఆధారపడిపోకండి అమ్మా. 1/by మెథడ్ కూడా ఇంపార్టెంటే. కొన్ని టైంలో మనకి ఈజీగా ఆన్సర్లు వస్తుంటాయి 1/by మెథడ్. ఎల్సిఎం మెథడ్ వస్తుంది, అది నేను కాదంటలేదు. కొన్ని టైంలో మనకి 1/by మెథడ్ చాలా యూజ్ అవుతుంటది. కొన్నిసార్లు స్ట్రైక్ అవునప్పుడు 1/by మెథడ్ చాలా బాగుంటది కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చేయండి అమ్మా.
అమ్మ ఈ క్వశ్చన్ చూద్దామమ్మా. ఏ మ్యాన్ ట్రావెల్స్ ఫ్రమ్ పాయింట్ పి టు క్యూ విత్ 90 km/h. పి నుంచి క్యూకి వెళ్ళాడమ్మా. ఎంతలో 90 km/h తో వెళ్ళాడు అనమాట. అండ్ ఫ్రమ్ పాయింట్ క్యూ టు ఆర్ విత్ 60 km/h. క్యూ నుంచి ఆర్కి వచ్చాడు 60 km/h తో వెళ్ళాడు. అయితే ఏమన్నా టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ పి టు ఆర్ ఇస్ 200 km. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? 200 km. ఇఫ్ ఈజ్ యావరేజ్ స్పీడ్ ఈజ్ 75 km/h, దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ క్యూ. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ అంటే యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటమ్మా? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా? 200 కదా. మనకి ఎక్స్ అనుకోండి, దీన్ని పి నుంచి క్యూకి ఎక్స్, క్యూ నుంచి ఆర్కి వై అనుకుందాం. ఎక్స్ బై 90 కదమ్మా, ప్లస్ వై బై 60 కదా, ఈజ్ ఈక్వల్స్ టు 75 కదా. 75 కదా యావరేజ్ స్పీడ్. 25 3s 25 8s అంతే కదమ్మా. 8/3 ఈజ్ ఈక్వల్స్ టు, దీనికి ఎల్సిఎం చేయండి అమ్మా. 90కి 60కి 180 కదా ఎల్సిఎం. 2x 3y 180 కదమ్మా. 360s కదా, 360s కదా. 6 8 6 8 ఎంతమ్మా? 48 కదా. 2x + 3y వాల్యూ 480, కానీ మనకి x + y వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 200. అంటే దీన్ని మల్టిప్లై చేసుకోవచ్చు కదా. 3x + 3y 3 2 600 మైనస్ చేయండి అమ్మా. -x ఈజ్ ఈక్వల్స్ టు -120. x వాల్యూ ఎంతమ్మా? 120 km. పి నుంచి క్యూకి ఎంతమ్మా? మనకి 120 km. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అమ్మ వచ్చిందా స్వాతి? ఎస్ సార్, అది లేట్ గా చేశాను సార్. అంటే వై తీసుకోకుండా 200 - x తీసుకున్నాను సార్ డిస్టెన్స్. ఓకే అమ్మా, అలా చేసుకున్నా పర్లేదు. ఇక్కడ ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ అనుకోకుండా 200 - x అదని Yes, sir. తీసుకొచ్చమ్మా. ఓకే సార్. కాకపోతే మీరు ఎగ్జామ్ రాసి ఉంటే ఆన్సర్ 8 ఇచ్చాడమ్మా. ఆన్సర్ అక్కడ తప్పమ్మా ఆన్సర్. నెక్స్ట్ రాంగ్ నెంబర్ సిరీస్ అయిపోయింది. ఫస్ట్ సింగిలేటమ్స్ ఇంకా ఒక డిఏ ఉంది, కొన్ని సింగిలేటమ్స్ ఉన్నాయి, ఒక 8 9 సింగిలేటమ్స్ ఉంటాయి. సింగిలేటమ్స్ చేసుకుని డిఏ చేసుకున్నాం. లాస్ట్ ఉంది డిఏ 31 to 35 క్వశ్చన్ నెంబర్. సింగిలేటమ్ చేయండి అమ్మా. ఓకే చూద్దాం. రేషియో ఆఫ్ ప్రెజెంటేజెస్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ అండ్ బికి రేషియో ఇచ్చాడమ్మ. ప్రెజెంటేజ్ ఎంత? ఏకి బికి రేషియో ప్రెజెంటేజ్ 16:7. ఆఫ్టర్ 12 years ఏస్ ఏజ్ ట్వైస్ ద ఆఫ్ బీస్ ఏజ్. ఏమన్నాడు? ఆఫ్టర్ 12 years ఏస్ ఏజ్ ఏమో డబుల్ ఉంటుంది అన్నాడు బీకి ఏజ్ కన్నా. అంటే అలా మనం చేయొచ్చు. 16x + 12 7x + 12 ఈజ్ ఈక్వల్స్ టు 2:1 రేషియో కదమ్మా డబుల్ అంటే. ఇప్పుడు చేయండి అమ్మా. 2 6 2 8 8x + 6 ఈజ్ ఈక్వల్స్ టు 7x + 12. 8x - 7x ఎక్సే కదమ్మా. +6 -6 అవుతుంది కదా. 12 - 6 ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 6. క్వశ్చన్ ఏమి అడిగాడు? దెన్ ఫైండ్ ద ప్రెజెంటేజెస్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ అండ్ బి ప్రెజెంటేజెస్ అన్నాడు. 16 × 6 ఎంతమ్మా? 6 96. 16 × 7 ఏది చేసిన ఒకటే కదా. 6 × 7 ఎంత? 42. ఏ బి ప్రెజెంటేజెస్ ఎంతమ్మా? 96 and 42. ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. అమ్మ దీనికి మనం ఆప్షన్ మీద చెక్ చేయొచ్చు. 16 మల్టిపుల్ ఉండాలి ఏ ఏజ్ లో, బి ఏజ్ లో 7 మల్టిపుల్ ఉండాలి కదా. చూడండి ఇక్కడ 16 మల్టిపుల్ ఉంది, 7 మల్టిపుల్ ఉంది, 16 మల్టిపుల్ ఉంది, 7 మల్టిపుల్ ఉంది, 16 మల్టిపుల్ ఉంది, 7 మల్టిపుల్ ఉంది. 16 మల్టిపుల్ ఉందా? లేదు కదా. 96 16 అయినప్పుడు అవ్వదు కదా 104. ఇక్కడ 7 మల్టిపుల్ ఉంది. మనం ఏది చెప్పలేం. అది కాక నన్ ఆఫ్ దీస్ ఇచ్చాడు.
నన్ ఆఫ్ దీస్ ఇచ్చినప్పుడు ఆప్షన్ మెథడ్కి వెళ్ళకండి అమ్మా, మ్యాక్సిమం వెళ్ళకండి. ఎందుకంటే మనకు లేని ఆప్షన్ వచ్చింది అనుకోండి, అక్కడ మనకి ఇక్కడ ఆప్షన్ మెథడ్కి వెళ్ళేటప్పుడు మల్టిపుల్ ఎత్తుతాం మనం, ఎతికినప్పుడు పోతుంటది. అనవసరంగా వచ్చిన క్వశ్చన్ పోవడం పోవడం చాలా వరస్ట్ అది. ఎప్పుడైనా ఎగ్జామ్స్ లో వచ్చిన క్వశ్చన్ ఎంత బాగా చేస్తామో అది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ ఏ సర్టెన్ సమ్ ఇన్ స్కీమ్ ఏ at 15% per annum for 2 years and earned 1950 rupees as simple interest. అమ్మా ఎంత సమ్మో తెలీదు, ప్రిన్సిపల్ ఎక్స్ అనుకోవచ్చు కదా. అయితే అది ఎలా పెట్టాడు, 15% పెర్ యానంతో ఇన్వెస్ట్ చేశారు. ఎన్ని సంవత్సరాలు, 2 years by 100. దీనికి కాను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందమ్మా తనకి, 1950 వచ్చింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 15 2s ఎంతమ్మా, 30 కదా. 0 0 క్యాన్సిల్ చేయొచ్చుగా 3తోని. 3 6 18, 1 ఉంటుంది కదా, 3 5 15, 650 ఇంటూ 10 కదా. ఎక్స్ వాల్యూ ఎంతమ్మా, 6500 కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆడ ఎంత ప్రిన్సిపల్ అమౌంట్ పెట్టాడు, 6500. అయితే ఈ ఇంక్రీజ్డ్ ద సమ్ ఎక్స్, ఇంక్రీజ్ చేశాడట, ఎక్స్ రూపీస్ ఇంక్రీజ్ చేశాడట ఇప్పుడు కొన్ని దానికన్నా. అండ్ ఇన్వెస్టెడ్ ఇన్ అనదర్ స్కీమ్ బి, ఇంకో స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేశాడు. ఎలాగా, 10% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. ఈ రిసీవ్డ్ 1680 యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందమ్మా అతనికి, 1680 రూపీస్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసాం 10% చొప్పున 2 yearsకి. ఫస్ట్ ఇయర్ 10 వస్తుంది కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్ కూడా 10 వస్తుంది. ఈ 10 మీద కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, వడ్డీ మీద వడ్డీ, అసలు మీద వడ్డీ కాదు. అసలు మీద వడ్డీ ఉంటుంది, దాంతో పాటు వడ్డీ మీద వడ్డీ కూడా పడదు కదా. 10%, 10లో 10% అంటే ఎంతమ్మా, 1 కదా. టోటల్ 2 yearsకి ఎంత వస్తుందమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 21 రూపీస్ వస్తుంది కదా. 100 రూపీస్ అయితే 21 రూపీస్, అంటే 21% వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 61680. 100% అనుకుంటే టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ వచ్చేస్తుంది కదా. 7 3s 7 2s 14, 2 ఉంటుంది కదా, 2 8s 28 అంటే 7 4s 3 8s. ఎంతమ్మా ఇన్వెస్ట్ చేశాడు, టోటల్ 8000 ఇన్వెస్ట్ చేశాడు. ఈ రెండింటి డిఫరెన్స్ కదా, ఇక్కడ నుంచి ప్లస్ ఎక్స్ చేస్తే 8000 అయింది. 6500 ప్లస్ ఎక్స్ అంటే ఎంత అవుద్ది, ఎక్స్ వాల్యూ 1500 అవుద్దిగా. 1500 ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఫైండ్ వాల్యూ ఎక్స్ అన్నాడు, బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 30 గర్ల్స్ అండ్ 15 బాయ్స్. ఒక క్లాస్ లో 30 గర్ల్స్ 15 బాయ్స్ ఉన్నారు. అండ్ ద టోటల్ యావరేజ్ వెయిట్ ఆఫ్ క్లాస్ 47.71/15 kgs. Total average weight of boys 58, and find the approximately average weight of the girls. Average weight of the girls ఎంత అని అడిగాడు. టోటల్ ఎంతమ్మా, 15 + 30 45 కదా. 45 ఇంటూ 15 47 7/15 అంటే 470 235 +7 కదమ్మా, 812/15 కదమ్మా. దాని ఆన్సర్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని నార్మల్ మార్చు, 705 అమ్మా, అంతేనమ్మా. సెవెన్ 712 అంతే కదమ్మా. ఓకేనా, మిక్స్డ్ ఫ్రాక్షన్ నార్మల్ ఫ్రాక్షన్ మార్చాం. ఇంటూ 712/15, 15 1s 15 3s కదమ్మా. ఈజ్ ఈక్వల్స్ టు మనకేమన్నాడమ్మా, టోటల్ యావరేజ్ వెయిట్ ఆఫ్ ద బాయ్స్. బాయ్స్ ఎంతమంది అమ్మా, 15 కదా. 15 ఇంటూ 58 కదా, ప్లస్ ఫైండ్ ద అప్రాక్సిమేట్లీ యావరేజ్ వెయిట్ ఆఫ్ ద గర్ల్స్. గర్ల్స్ యావరేజ్ వెయిట్ ఎంత కావాలన్నాడు. గర్ల్స్ ఎంతమంది అమ్మా, 30 కదా. 30 ఇంటూ ఎక్స్ అనుకోవచ్చుగా. ఓకేనా, ఇప్పుడు చూడండి అమ్మా, 3తో మల్టిప్లై చేయండి అమ్మా. 712 3 2 6 3
2136 కదా, 58 into 15 కదా, 580, 290, 0, 7, 870 కదమ్మా, 870 ప్లస్ 30x కదా, ఇటు వస్తే మైనస్ అవుతుంది కదా, 870 మైనస్ చేయండి అమ్మా, 6, 13లో 7 పోతే 6, 10, 10లో 8 పోతే 1266 కదమ్మా. ఇప్పుడు 30x ఈజ్ ఈక్వల్స్ టు 1266, ఎక్స్ వాల్యూ కావాలంటే బై 30 కదా, 1266/30 కదా, 3తో క్యాన్సిల్ చేద్దాం, 3 4s 3 2s 2 బై 0 ఉంది కాబట్టి పాయింట్ పెట్టండి, 42.2 అంటే ఎంత అప్రాక్సిమేట్లీ అన్నాడు కదా మనకి, 42 kgs. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. మిక్స్డ్ అండ్ డెలిగేషన్సా వస్తుందా, మిక్స్డ్ అండ్ డెలిగేషన్ అయినా వస్తుంది, ఫ్రాక్షన్ ఉంది కదా, అది తీసుకోవడం వస్తే అది కూడా ఈజీగా ఉంటుంది, కాకపోతే ఇది చేసుకోవడం బెటర్, మిక్స్డ్ కంటే ఇది బెటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రామ్ బాట్ ఏ బైక్ 20% డిస్కౌంట్ ఆన్ ద ఎంఆర్పి. ఎంఆర్పి 1000 అనుకోండి అమ్మా, 1000 అనుకుంటాను. లెట్ అమ్మ, ఇప్పుడు లెట్ అంటే అనుకోవడమే, అనుకోను. 20% డిస్కౌంట్ అన్నాడు రామ్ కొనేటప్పుడు, బాట్ చేశాడు రాము, 20% డిస్కౌంట్ అంటే ఎంత వస్తుందమ్మా, 800 కదా రిమైనింగ్. అయితే ఆఫ్టర్ 1 year రామ్ సెల్స్ ద బైక్ టు రమేష్, 10% లాస్. ఇప్పుడు రమేష్ బైక్ కొన్నాడమ్మా రామ్ దగ్గర నుంచి, రామ్ ఎంత 10% లాస్ కమిచాడు కదా, 800 కొని 10% లాస్ అంటే 720 కదా, 10% అంటే 80 కదా, లాస్ అంటే 720 కదా, 800లో 80 తీసామమ్మా 720 కదా. అయితే ఇంకేమైంది, ఆఫ్టర్ 1 more year రమేష్ sells the bike at 20% profit to రంజన్. రంజన్కి రామ్ ఏమో 20% ప్రాఫిట్ తమ్మాడు, 10% ఎంతమ్మా 72 కదా, 72 2s 144. ఇప్పుడు ప్రాఫిట్ కదమ్మా అడికి రమేష్కి యాడ్ చేయాలి, 4 6 864కి రంజన్ బైక్ కొన్నాడు. కానీ ఏమన్నాడు, రంజన్ పెయిడ్ ఇఫ్ 1,29,600, దెన్ ఫైండ్ ద ఎంఆర్పి ఆఫ్ ద బైక్. రంజన్ మనం 1000 రూపాయలు తీసుకుంటే రంజన్ ఎంత ఇచ్చాడమ్మా, 864. అంటే 864 మనం అనుకుంటే ఆడేమన్నాడు, 864 వాల్యూ 1,29,600. కానీ ఎంఆర్పి కావాలన్నాడు కదా, మనం ఎంఆర్పి ఎంత అనుకున్నామమ్మా 1000 కదా, ఇంటూ 1000 చేస్తే వస్తుంది కదా, 8 అని 8 1s 8 108 సరిపోయింది కదా, 8 1s 8 49, 8 6 48, 16 162 సరిపోయింది కదా. ఇప్పుడు 9th అని 9 12s 9 1s 9 17s 9 8s 9 8s 72 కదమ్మా, 6 2s 6 3s కదమ్మా, పక్కన 0 ఉంది కదా, 15 అవుతుంది కదా, అది 30 అనుకుంటే ఎంతమ్మా, 15 పక్కన ఎన్ని జీరోస్ మిగిలే, ఎంతమ్మా 50,000. టోటల్ ఎంఆర్పి ఎంతమ్మా 1,50,000. ఆప్షన్ బి ఈజ్ రైట్, ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైంది కదా క్యాన్సిలేషన్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ సింగిల్ ఐటమ్స్ అయిపోయాయి. ఈ సింగిల్ ఐటమ్స్ నిన్న అయిపోయామ్మా. నెక్స్ట్, ఏ మిక్స్చర్ కంటెంట్ వైన్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:1. ఒక మిక్స్చర్లో వైన్ వాటర్ ఉన్నాయట, ఏ రేషియోలో ఉన్నాయి, 5:1 రేషియోలో ఉన్నాయి. ఆన్ యాడింగ్ 5 liters ఆఫ్ వాటర్, 5 liters ఆఫ్ వాటర్ యాడ్ చేసాడు అనమాట. యాడ్ చేస్తే ఇప్పుడు ఏమైంది, ద రేషియో ఆఫ్ వైన్ టు వాటర్ బికమ్స్ 5:2.
ఏమైందమ్మా? వైన్ టు వాటర్ 5:2 అయింది. ఓకేనా? అయితే ఏమన్నాడు? ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ వైన్ ఇన్ ద మిక్చర్. వైన్ ఎక్కడ మారలేదు కదా మనకి. ఫస్ట్ ఎంత ఉంది, లాస్ట్ ఎంత ఉంది? 5 మల్టిపుల్. చూడండి అమ్మ, ఇక్కడ ఒకటి ఉంది, కాకపోతే నన్ ఆఫ్ దీస్ ఒకటి ఉంది. ఆన్సర్ పెట్టికండి అలాగ వస్తే. ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు చూద్దాం. 5x అంతేనమ్మా, 25 ఇస్ ద ఆన్సర్. x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 5:2 కదమ్మా. 5 క్యాన్సిల్ అయిపోద్ది. 2x ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 5. x ఈజ్ ఈక్వల్స్ టు 5. ఎంతమ్మా? 5 × 5 25 కదమ్మా. నన్ ఆఫ్ దిస్ ఈజ్ ఆన్సర్. ఆప్షన్ ఏ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ శాలరీ ఆఫ్ ఎంటైర్ స్టాఫ్ ఇన్ అన్ ఆఫీస్ 3,200 per month. టోటల్ స్టాఫ్ మొత్తానికి శాలరీలు ఇవ్వడానికి 3,200 per month అవుతుందట. ద యావరేజ్ శాలరీ ఆఫ్ ఆఫీసర్స్ ఈజ్ 6,800. నాన్ ఆఫీసర్స్ ఈజ్ 2,000. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఈజ్ 5. నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఈజ్ 5 అన్నాడు. నాన్ ఆఫీసర్స్ ఎంతమంది అడిగాడు. దీనికి మిక్స్డ్ అండ్ డెలిగేషన్ చేద్దాం. చూడండి అమ్మా, ఆఫీసర్స్కి ఎంతమ్మా శాలరీ? 6,800 కదా. నాన్ ఆఫీసర్స్కి 2,000 కదా. యావరేజ్ మొత్తం ఆఫీసర్స్ ప్లస్ నాన్ ఆఫీసర్స్కి ఎంతమ్మా? 3,200 కదా. అమ్మ చూడండి, మిక్స్డ్ అండ్ డెలిగేషన్ చేసినప్పుడు మొత్తం మనం తీసుకున్నవన్నీ ఒకేలా ఉండాలమ్మా. ఇప్పుడు ఇవి కాబట్టి ఇలా ఉంది. లైక్ వాటర్, మిక్స్డ్ అండ్ వాటర్స్ ఉంటుంది కదా, దాంట్లో అయితే మొత్తం వాటర్ తీసుకోవాలి, లేకపోతే మిల్క్ తీసుకోవాలి. రెండు మిక్స్ చేసి ఎప్పుడు తీసుకోకూడదు. ఎంతమ్మా ఇప్పుడు చేస్తే? 3,600 1,200. అమ్మ ఏ రేషియోలో ఉందమ్మా? 1:3. 12 1s 12 3s కదా, 1:3. ఇదేటమ్మా? ఇది ఆఫీసర్స్, ఇది నాన్ ఆఫీసర్స్. ఓకేనా? 1 part వాల్యూ మనకి ఇస్తాడు కదా ఆల్రెడీ 5 అని. 3 parts వాల్యూ 15 కదా. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 15. మిక్స్డ్ అండ్ డెలిగేషన్ చూసుకుంటే సింపుల్గా అయిపోయింది. దీనికి మనం ఏదైనా చేయొచ్చు అంటే ప్రాసెస్ కూడా చేయొచ్చు అమ్మా. 3,200 5 plus x is equals to 6,800 into 5 plus 2,000 into x. ఇది ఈక్వేషన్ బేస్డ్ అమ్మా. అది మిక్స్డ్ అండ్ డెలిగేషన్, ఇది ఈక్వేషన్ బేస్డ్ అమ్మా. నెక్స్ట్ డిఏ ఉందమ్మా. డిఏ చేద్దామా? గివెన్ బార్ గ్రాఫ్స్. Given bar graph shows the number of plain books and line books in hundreds available at the 3 different stores, and the table shows the percentage of the tables plain and lined plus was sold by different stores. టేబుల్ చార్ట్లో ఏమి ఇచ్చడం మనకి? బార్ గ్రాఫ్స్ లో 3 స్టోర్స్ ఉన్నాయి, దాంట్లో ప్లెయిన్ ఉన్నాయి, లైన్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అమ్మా. ఇక్కడ ఏం చేస్తుండో టేబుల్ చార్ట్లో సోల్డ్ చేసి ఇచ్చాడమ్మా. చూద్దాం ఎంతమ్మా. ఇది స్టోర్ ఏలో ప్లేన్ లైన్ ఎంతమ్మా? 2,000 1,500 3,000 2,000 2,500. ఎంతమ్మా? 2,000 కదా. టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్. చూద్దాం ఇప్పుడు టేబుల్ చేద్దాం. చూడండి అమ్మా, ఏ బి సి టోటల్ కదమ్మా. లైన్ లైన్ బుక్స్ కదమ్మా. పి ప్లస్ ఎల్. నెక్స్ట్ సోల్డ్ ఇచ్చాడు కదమ్మా మనకి కింద పర్సంటేజ్, అందుకే సోల్డ్. ఇందాక వాల్యూస్ రాశారమ్మా, రాయలేదా? చూద్దాం. 2,000 1,500. టోటల్ ఎంత అవుద్ది? 3,500 కదా. నెక్స్ట్
3000 2000 ఎంత టోటల్ 5000 కదా. నెక్స్ట్ 2500 2000 2500 ఎంత టోటల్ 4500 కదా. సోల్డ్ ఇచ్చాడు కదా మనకి. సోల్డ్ ఎంత ఇచ్చాడు? 40%, 30%, 20 40 30. 20% ఎంత అమ్మా? 10% 350 700 కదమ్మా. 20% అంటే 40%, 5 4 2 20 కదమ్మా. 2000 4500 30% 1350. అమ్మ సింపుల్ చూడండి. 45 × 3 కదా. 45 2s 90 కదా. 45 135 ఇంక 0 ఉంటుంది. 0 యాడ్ చేసాం. ఇంతేనమ్మా టేబుల్. మనకి వచ్చిన దాన్ని బట్టి ప్లెయిన్ బుక్స్ లైన్ బుక్స్ రెండు యాడ్ చేసుకుని తర్వాత చూసుకుందాం క్వశ్చన్స్ అవసరాన్ని బట్టి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ ప్లెయిన్ బుక్స్ సోల్డ్ బై ఏ అండ్ స్టోర్ బి was 30% and 40% respectively. Then find the line books sold by store A and B together is what percentage of the total books available in store A. అమ్మా టోటల్ ఎన్ని సోల్డ్ చేసినమ్మా? స్టోర్ ఏలో ఏలో 700 కదమ్మా. ఇది స్టోర్ ఏ. బిలో ఎంతమ్మా? 2000 సోల్డ్ అయ్యావు కదా. దాంట్లో ప్లెయిన్ ఉన్నాయి లైన్ ఉన్నాయి కదా, రెండు ఉన్నాయి కదా. వాడు ఏమన్నాడు? 30% ప్లెయిన్, 30% 40% ఉన్నాయి అన్నాడు. సోల్డ్ చేసిన ఏబికి 30% ఎంతమ్మా? 600. 600. లైన్ ఎంత అవుతుంది అమ్మా? 100 కదా. స్టోర్ బి 40% అంటే టోటల్ 1200. 700లో 30% కాదమ్మా, టోటల్ ఏ ప్లేన్ లో టోటల్ 30%. 1200 లైన్ ఎన్ని ఉంటాయమ్మా? 800 కదా. అయితే క్వశ్చన్ ఏమంటే కూడా దెన్ ఫైండ్ ద లైన్ అండ్ బుక్ సోల్డ్ బై ఏ అండ్ బి టుగెదర్. ఏ అండ్ బి లైన్ బుక్స్ ఎన్నమ్మా? 900 కదా. ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ బుక్స్ అవైలబుల్ ఇన్ స్టోర్ ఏ. స్టోర్ ఏలో టోటల్ బుక్స్ ఎన్నమ్మా? టోటల్ బుక్స్ 3500 కదా. ఎంత అని అడిగాడు. ఇంటూ 0 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 5 7s 5 18s 180/7 కదా. ఇంకా చేయగలగా అంతే కదమ్మా. 7 2s 40 ఉంటుంది కదా. 40 అంటే 7 5s 25 5/7%. ఆప్షన్ సి is the right answer. Next question. The average of total books sold by B and C together. B and C together అంటే 1350 plus 2000 ఎంతమ్మా? 3350 అంతే కదా. Is how much more than the total unsold books in store A. Total books ఇన్నమ్మా స్టోర్ ఏలో 3500లో 700 సోల్డ్ అయిపోయి రిమైనింగ్ ఎంతమ్మా? 3500లో 700 సోల్డ్ అయిపోతే ఎంత ఉంటాయమ్మా? 2800 కదా. ఎంతమ్మా మోరు 2800 కన్నా 550 కదమ్మా. యావరేజ్ యాక్చువల్ అవును టోటల్ యావరేజ్ 3350/2 కదమ్మా. 216 32 115 అంటే 1675 2800 కదా. 5 2 1
1111125 ఆప్షన్ ఏ. అమ్మ క్వశ్చన్ తప్పు అమ్మ. ఇది బిఎన్సి యావరేజ్ చేస్తే ఎంత వచ్చిందమ్మా మనకు వాల్యూ? అది మోర్ ఉందా లెస్ ఉందా 1675 2800 కన్నా? లెస్ ఉంది సార్. లెస్ ఉంది, మోర్ కాదు. ఇక్కడ లెస్ ఇవ్వాలి. అప్పుడు నీ క్వశ్చన్ ఏముంటది తెలుసా? ఇదంతా తీసేయాలి. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ అన్నాను. డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ బై స్టోర్ బి అండ్ సి టుగెదర్ ఈజ్ అండ్ అన్సోల్డ్ బుక్స్ ఆఫ్ స్టోర్ ఏ అనాలి. ఓకేనమ్మా, చూసుకున్నమ్మా ఇలాంటివి. మన ఫ్లోలో ఆన్సర్ అయితే వచ్చింది, ఆన్సర్ కరెక్ట్ అయిపోయింది. బట్ కాకపోతే మనం చేసింది తప్పు. యాక్చువల్గా తప్పు, మోర్ అవ్వకూడదు. యాక్చువల్ మోర్ అవ్వదు. మోర్ ఎలాగవుద్ది? 1 2 కంటే పెద్దది అవుద్ది కానీ చిన్నది అవ్వదు కదా ఒకటి. నెక్స్ట్, రేషియో ఆఫ్ సోల్డ్ ప్లెయిన్ అండ్ లైన్ బుక్స్ స్టోర్ సి 5:4. సి టోటల్ ఎన్నమ్మా సోల్డ్? 1350 కదా. ప్లెయిన్ అండ్ లైన్ ఎంత అమ్మా రేషియో? 5x 4x కదమ్మా. చేయండి అమ్మా, 9x కదా. 1350/9 కదా. 9 1s 9 5s 150 కదా. 5 × 150 750 కదమ్మా. ఇది ఎంతమ్మా? 600. 15 4 60 కదా. 600. అండ్ ఫర్ స్టోర్ బి ఈజ్ 3:2. స్టోర్ బి ఎంతమ్మా టోటల్ బుక్స్ సోల్డ్? 2000 కదమ్మా. 3:2 అంటే 5 4s కదమ్మా. 4 3s 12 1 800 1950 అంతేనమ్మా. అయితే ఏమన్నాడు? ఫైండ్ ద టోటల్ ప్లెయిన్ బుక్స్ సోల్డ్ బై 2 స్టోర్స్. ప్లెయిన్ బుక్స్ ఇవే కదమ్మా. 0591950. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అన్సోల్డ్ బుక్స్ ఆఫ్ స్టోర్ ఏ. అన్సోల్డ్ బుక్స్ ఎన్నమ్మా? 2800 కదా. ప్రీవియస్ క్వశ్చన్ లో చూసాం, 32 క్వశ్చన్ లో చూసాం కదా. ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ బుక్స్ స్టోర్ బి అండ్ సి టుగెదర్. బి అండ్ సి టుగెదర్ అన్సోల్డ్ బుక్స్ ఎన్నమ్మా? ఒక దాంట్లో 300 3000, ఇంకో దాంట్లో 4500కి 1350 తీసేయాలి కదా, మైనస్ చేయాలి కదా, సోల్డ్ కదా. 0513150 యాడ్ చేయండి అమ్మా. 3150 6150 కదమ్మా. 6150 0 0 క్యాన్సిల్ అయిపోతుంది కదా. నేను రేషియో ఉంచాను. 5 5s 5 6s 5 1s 5 2s 5 3s. ఇంకేదైనా క్యాన్సిల్ అవుతుందమ్మా ఇక్కడ. 56 123 అంటే క్యాన్సిల్ అవ్వట్లేదు కదా. ఇప్పుడు చూద్దాం, మోర్ ఆర్ లెస్ అమ్మా. ఇవి లెస్ కదా. 123కి ఎంత లెస్? 123/-56 కదా. 13లో 6 తీస్తే 7 కదా. 11లో 5 తీస్తే 67 లెస్. దేనికన్నా లెస్? 123 కంటే లెస్ ఇంటూ 100. ఇది దీనికి పర్సంటేజ్ చేయండి అమ్మా. 54% అమ్మా. అంతే సరిపోద్ది. చూడండి అమ్మా, 10% అని 12.3 కదా. ఇంటూ 5 వేద్దాం, 60 కదా. 12.3 ఇంటూ 5 61.5 కదా. అంటే ఆబ్వియస్లీ 50 కన్నా ఎక్కువ ఉండాలి. దాని దగ్గరలో 52 ఉంది, 54 ఉంది. 2% వాల్యూ ఎంత అమ్మా? 1% వాల్యూ అంటే 1.23 కదా. 2% వాల్యూ అంటే 2.246 కదా. 2.46 కదా. 6 9 3 63.96 వస్తుంది. ఇది అవ్వడం లేదు కదా. ఆబ్వియస్లీ 54 ఒకటి అవుతుందమ్మా. మళ్ళీ 2.46 యాడ్ చేసుకున్నామా. 2 4 3 ప్లస్ 66.42 నియరెస్ట్ అదే ఉంటుంది. 53 పాయింట్ వస్తుంది. 54. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, selling price of each plain books and lined books sold by store B 250 and 175. Then find the total amount earned by store B on selling these books. If 60% lined books are sold on
బై ద స్టోర్. స్టోర్ బిఏ కదా అమ్మన్నాడు. ప్లెయిన్ బుక్స్ లైన్ బుక్స్. ప్లెయిన్ బుక్స్ ఎన్నమ్మా స్టోర్ బిలో? 3000. 3000, 2000. కానీ ఏమి ఇచ్చాడు? 60% ఆఫ్ లైన్ బుక్స్ ఆర్ సోల్డ్ అన్నాడు. టోటల్ సోల్డ్ ఎన్నమ్మా? 2000 కదా టోటల్ సోల్డ్ బిలో. 60% సోల్డ్ అంటే ఎంతమ్మా? 1200 సోల్డ్ అయ్యావు కదా. ఇక్కడ 2000లో 1200 సోల్డ్ అయ్యావంటే రిమైనింగ్ 800 ఇక్కడే సోల్డ్ అయ్యావు కదా. ప్లెయిన్ బుక్స్ సోల్డ్ కదా. అయితే వాడు ప్లెయిన్ బుక్స్ కి లైన్ బుక్స్ కి ప్రైజెస్ ఇచ్చాడు. ఈచ్ ప్లెయిన్ బుక్ 250, 800 ఇంటూ 250 ప్లస్ 1200 ఇంటూ 175. ఇదేనమ్మా ఆన్సర్. చూడండి, 250 ఇంటూ 8, 25 ఇంటూ 8, 25 8 200 కదా. ఎన్ని జీరోస్ ఉన్నామా? 3 జీరోస్ ఉన్నాయి. అంటే 2 lakhs ప్లస్ 175 ఇంటూ 12 కదమ్మా. 2 5 10, 2 7 4, 15, 2 1 2, 3, 175, 0 0 1. $4.1 lakhs. 4.1 వస్తుంది కదమ్మా. ఎక్కడ? Yes, sir. 4.1 అమ్ముతారు సార్. వచ్చిందండి. 4.1 175 ఇంటూ 1200 కదమ్మా. అది 2,10,000 వస్తుంది సార్. 175 into 1200. అక్కడ 7 ఇదిగమ్మా 4 కదమ్మా. 2,01,000, 2 lakh ఎంతమ్మా టోటల్? 4,10,000 కదమ్మా. ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతేనమ్మా ఈరోజు పేపర్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా ఈ పేపర్లో.